హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు వాణి రుచులు. జొన్న పిండితో దోశని తయారు చేసుకోవడం. మనకి జొన్న రొట్టి చేసుకోలేమనుకునే వాళ్ళు ఒకసారి పిండితో ఈ విధంగా దోశని ప్రిపేర్ చేసుకోండి. ఇక్కడ మనం జొన్నలు నానబెట్టాల్సిన పని లేదండి. మనకి జొన్న పిండి ఉంటే చాలు, 20 నిమిషాల్లో దోశ అనేది తయారవుతుంది. మనకి ఈ జొన్నల వల్ల వెయిట్ లాస్ అవ్వడమే కాకుండా షుగర్ లెవెల్స్ని కూడా కంట్రోల్లో ఉంచుతుంది. అంతేకాకుండా ఇందులో కాల్షియం, ఐరన్ కంటెంట్ అనేది ఎక్కువగా ఉండడం వల్ల పిల్లలకి బోన్స్ గట్టిపడి స్ట్రాంగ్గా తయారవుతారు. ఇక్కడ గిన్నెని తీసుకొని అందులోకి 1 కప్పు జొన్న పిండిని యాడ్ చేయండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి 300 ml వాటర్ని యాడ్ చేసుకుంటూ పిండిని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం జొన్న పిండిని దోశ పిండి అంతా చిక్కగా కాకుండా పలుచగా కలపాలండి. ఇలా కలపడం వల్ల మనకి దోశ అనేది పలుచగా వచ్చి క్రిస్పీగా తయారవుతుంది. ఇలా మొత్తం కలుపుకున్న దాంట్లోకి 1/2 టేబుల్ స్పూన్ సాల్ట్, అలాగే పచ్చిమిర్చి తరుగు కొద్దిగా, అలాగే మనం ముందుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఆనియన్స్ని కూడా 1 కప్ యాడ్ చేసుకోండి. ఇలా యాడ్ చేసుకున్న దాంట్లోకి కొత్తిమీర కూడా కొద్దిగా యాడ్ చేసుకొని విస్కర్ తోటి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న పిండిని మనం ఒక 20 నిమిషాలు మూత పెట్టుకొని పక్కన పెట్టుకోవాలండి. మనం 20 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే కనుక మనకి పిండి మీద వాటర్ అనేది ఈ విధంగా ఫామ్ అయ్యి ఉంటుంది. మనకు పిండి కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలి. ఇలా ఉన్నప్పుడు గరిటెతోటి మొత్తం బాగా కలపండి. ఇలా కలుపుకున్న దాన్ని స్టవ్ మీద ప్యాన్ పెట్టి, ప్యాన్ బాగా వేడైన తర్వాత ఫస్ట్ ప్యాన్ చుట్టూరా దోశని అప్లై చేసి తర్వాత మిడిల్లో దోశని అప్లై చేయాలండి. ఇలా చేస్తేనే మనకు దోశ అనేది పలుచగా వస్తుంది. ఇలా అప్లై చేసిన దోశని మనకి దోశ మీద పిండి అంతా బాగా ఆరిపోయి దోశ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోవాలి. ఇలా కాల్చుకున్నప్పుడు కొద్దిగా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకోండి. ఇలా బ్రౌన్ కలర్ వచ్చాక మరొక వైపుకి టర్న్ చేసుకోండి. మనకి ఇక్కడ జొన్నలు నానబెట్టే పని లేదు కాబట్టి ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇంతకుముందు జొన్నలతో దోశని అప్లోడ్ చేశాను, లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చెక్ చేసి ట్రై చేయండి. అలాగే మరొక దోశని యాడ్ చేసుకోండి. ఈ దోశని కూడా అదే విధంగా ప్రిపేర్ చేసుకోవాలి. మనం దోశని అప్లై చేసిన తర్వాత ఇక్కడ కూడా ఆయిల్ని స్ప్రింకిల్ చేసుకొని రెండు వైపులా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు కాల్చుకోండి. ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్లయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ మీద క్లిక్ చేస్తే నోటిఫికేషన్స్ అనేది ముందుగా మీకు వస్తాయి. ఇక్కడ మనం ఈ దోశలోకి పల్లీలు పుట్నాల చట్నీ అయినా లేదంటే పల్లీలు పచ్చి కొబ్బరి చట్నీతోటైనా కానీ దోశ టేస్ట్ అనేది చాలా బాగుంటుందండి. మనం అప్పటికప్పుడు ఇన్స్టాంట్గా దోశని సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకోండి. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మరిన్ని వీడియోల కోసం ఛానల్ని విజిట్ చేయండి.